భారతి సోఫాలో కూర్చుని చాలా దీర్ఘాలోచనలో ఉంది. ఆమె మనసులో ఒక విధమైన గిల్టీనెస్. ఆ హాల్‌లో మనవడు ఆర్య చాలా రకాల బొమ్మలతో ఆడుకుంటున్నాడు. హాల్ అంతా బొమ్మలే. అందులో కారు బొమ్మలే 25కి పైగా ఉన్నాయి. వాడికి కారు బొమ్మలంటే చాలా ఇష్టం. అందులో కొన్ని కొన్నవి, కొన్ని బహుమతులుగా వచ్చినవి. భారతీయ శ్రీనివాసరావులు 4 రోజులు సెలవు దొరికితే కొడుకు సూర్య ఇంటికి వచ్చారు. ఇప్పుడు భారతికి మనుమడి ఆటలు చూస్తుంటే ఆమె మనసు గతంలోకి వెళ్ళింది. పిల్లల చిన్నప్పుడు మేమిలా బొమ్మలు కొనలేదు. అప్పట్లో బహుమతులు కూడా ఇంతగా ఉండేవి కాదు. చిన్న చిన్న జీతాలు, పొదుపైన జీవనం, ఒక సొంత ఇంటి కల. ఎక్కువగా ఖర్చు పెట్టనివ్వలేదు. అదేంటో పిల్లలు కూడా ఎప్పుడూ బొమ్మలు కొనమని పేచీ పెట్టలేదు. 1, 2 సార్లు అడిగినా, "వద్దమ్మా, అవి 2 రోజుల్లో పగిలిపోతాయి. ఎందుకు వేస్టు" అనేది భారతి. అంతే. వాళ్ళు తిరిగి అడిగేవారు కాదు. అంత చిన్న వయసులో అంత పెద్ద మనసా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఉన్న బొమ్మలతోనే ఆడుకునేవారు. ఆట బొమ్మలే కాదు, ఏ విషయంలోనో స్థాయికి మించి అడిగేవారు కాదు. కానీ ఉన్నంతలో ప్రేమగా, బాధ్యతగా పెంచగలిగారు. ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోగలిగారు. అదే తృప్తి. కొడుకు సూర్య, కూతురు అమృత కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ లోటు చేసిన విషయాలను ప్రస్తావించరు. అది తలుచుకుంటే వారికున్న పెద్ద మనసుకి భారతి కళ్ళు చెమర్చాయి. ఇంతలో సూర్య వచ్చి కింద కూర్చుని సోఫాలో కూర్చున్న అమ్మ ఒడిలో తలపెట్టి, "ఏంటమ్మా, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?" అన్నాడు నవ్వుతూ. పిల్లలిద్దరికీ ఇప్పటికి కూడా అమ్మా నాన్నల ఒళ్ళో తలపెట్టుకుని కూర్చోవడం అంటే ఎంతో ఇష్టం. "ఏం లేదు నాన్న" అంటూ ఆప్యాయంగా సూర్య తల నిమిరింది భారతి. మనసులో పిల్లల పెద్ద మనసుకు తల వంచింది. ప్రక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న శ్రీనివాసరావు తల్లి కొడుకులను చిరునవ్వుతో చూస్తున్నాడు. ఇంతలో ఆర్య వచ్చి నానమ్మనే నాన్నని చూస్తూ ఒకంత ఆశ్చర్యంగా, "పిల్లలకు మనం అన్నీ ఇవ్వలేకపోవచ్చు. కానీ ప్రేమగా పెంచితే వారు మనకు జీవితాంతం గర్వకారణం అవుతారు." థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.